బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రారా రారా ఏంటి కుర్రోళ్ళకి అసలు ఆగట్లేదు. ఏమైంది బాబా? కరాటే అండ్ కుంగ్ఫు. గరిడు తిప్పేసిన తర్వాత ఏదో మసాలా వేసి అక్షి అనాలి కానీ అంటే ఏంటి ఏంటి నా కరాటే చూసి బ్రూస్లీ కుమిలి ఏడ్ చేసేలాగా చేస్తున్నావు తెలుసా నువ్వు ఈ వయసులో కూడా? అలా చేస్తున్నావు. కుమిలి ఎందుకు ఎడుతాడు, మెచ్చుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఆనందిస్తాడు. బాబాయ్ ఇంత బ్రహ్మాండంగా చేస్తాడు ఈ వయసులో కూడా. ఎందుకు నేర్చుకున్నాను, ఎందుకు చేస్తానంటే అదే డౌట్. మన ఊర్లో చడ్డీ గ్యాంగ్ అని, గడియారం గ్యాంగ్ అని పొలవమంట వచ్చి దొంగతనాలు చేస్తారని మన ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే DNA అంటే ఏంటి ఏంటి అదే అంటే ఏంటి నాకు తెలియకే కదా నిన్ను అడుగుతున్నాను. DNA అంటే దొంగల నిర్మూలన సమితి అసోసియేషన్ అనుకో. DNA దొంగల నిర్మూలన అసోసియేషన్ అది పెడుతున్నారు. అందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి ప్రెసిడెంట్, ఇంకొకటి వైస్ ప్రెసిడెంట్, ఇంకొకటి ట్రెజరర్. ట్రెజరర్ అంటే అదేరా క్యాష్ ఇయర్. అయితే ప్రెసిడెంట్ నుంచి చేస్తాను. ఇంకెలగత్తారు ఏటిస్తారా నీకు? ఇవన్నీ రావాలి. అవునా? ఓహో, దొంగలు ఊళ్ళో పడిపోతే అన్ని పట్టుకుని అక్కడ అప్ చెప్పటానికి కుంఫు రావాలి కాబట్టి కుంఫు ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి అందుకు నీ అర్థమైంది. అంటే నీకు ప్రెసిడెంట్ ఇచ్చేస్తారనమాట. మరి ప్రెసిడెంట్ తర్వాత కానీ మా యూత్ కి లేవా? అసలు మీ యూతే జాగ్రత్త పడాలి. దొంగలు అలాగే ఉంటున్నారండి. ఈ గడ్డం తల దొంగలక్క అది స్టైల్. ఇదిగో చూడు ఫంక్ లేపేలాగా. అదే ఫంకులు ఏ ఫంక్ నువ్వు ఫీల్ అవుతున్నావు. అక్కడ దొంగలు ఇలాగే ఉంటున్నారు. ఇలాగా స్టైల్ గా? మరి స్టైల్ ఏంట్రా, నువ్వు స్టైల్ అనుకుని ఫీల్ అవుతున్నావు కానీ బయట వాళ్ళు చూస్తే దొంగలు అంటారు. యూత్ కి ఏమొద్దు కానీ ప్రెసిడెంట్ నువ్వు అయిపో. ఆ క్యాషియర్ ఏదో ఉంది కదా అది మనకి పడేమను. క్యాషియర్ అంటే ఏంటి? అదే క్యాష్ ఇవ్వరు అంతే కదా. కరాటే చెయ్యాలంటే నీకు ఓపిక కావాలి. ఓపిక కావాలంటే ఫుడ్ తినాలంటే నువ్వు చెయ్యాలి. ఏం వంట చేస్తావు చెప్పు. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కొత్తిమీర కోడి చారు. కొత్తిమీర కోడి చారు. ఇప్పుడు ఆ దాకా పెట్టుకో. చారుకి పొయ్యి వెలిగించు. నాలుగు గరిటెల నూనె. ఇదిగో పసుపు వేస్తున్నాను ఇందులో. అందులో నూనెలోనే. కొంచెం ఉప్పు ఎంత? 1 స్పూన్. చికెన్ బొక్కలు వేస్తాం. ఉప్పుని పసుపు మామూలుగా మొక్కలకి వేయమంటావు. ఇప్పుడు నేను డైరెక్ట్గా నూనె వేసించావు. ముందు వేసాం ఏంటంటావా? ఎందుకంటే ఆ ముక్కలు ఈ వేడికి దాకా అంటుకోకుండా ఉంటాయి. ఉల్లిపాయలు వేస్తాను. నీళ్ళే అబ్బాయి ఇందులోనా? పచ్చిమిరపకాయలు వేస్తాను రా. కరివేపాకు, కారం, కొత్తిమీర కాడలు కట్టకట్టాము. ఎందుకంటే ఇది వేస్తాం కదా, దీని నుంచి వచ్చే రసం అంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత తీసి పారాలి.
ఓకే. యా కొద్ది చింతపండు పులిసారు. ఎందుకంటే రసానికి ఉండవలసిందే అది చారుకి. అది అలా ఉంచేసి మొదటినా ఇది అక్కడ పెట్టేసి పెట్టు ఆ ప్యాన్ తీసుకో. బాబాయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు మామూలుగా వెళ్ళిపోకో, ఇలాంటి ఫ్యాన్లు అయి పట్టుకెళ్ళి అనుకో కాపాడుకోవచ్చు. ప్యాన్ నాకెందుకు రే, నా హ్యాండ్స్ ఉండగా ఓకే ఓకే పోయి వెలిగించు. స్టెప్ భలే ఉంది బాబాయ్. ఆకు చాటు పిండి తడిసి 2002 వరకు చూడలేదు ఎంత సరుకు. ఇదిగో మిరియాలు వేస్తాం, తర్వాత ఇదిగో ధనియాలు వేస్తాం, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వేసేయి. అవునరా, కరాడి చేసినప్పుడు ఆడు అలిసిపోకుండా ఉండడం కోసం అలా కేకలు వేస్తారు. నాకు ముందే చెప్పు, ఏమన్నా అయిందేమో భయం వేస్తుంది. అదా చెయ్యి ఆపకుండా అది పట్టుకుని ఇది వేసి బట్ట ఎందుకు డైరెక్ట్గా వచ్చేస్తుందా? సరే ఏం చేస్తామండి అబ్బాయి? ఇదిగో ఏం చేద్దాం బాబాయ్? ఇవి అల్లం ముక్కలు ఇందులోనేనా? ఇవి కూడా యాపలా? మరి వేపాలి కదా, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. ఎందుకంటే పేరే అది కాబట్టి అంత కొత్తిమీర తీసుకున్నాం. ఇది ముద్ద చేసుకుని రావాలి. ఇది ముద్ద, అది పొడి చేసుకుని రావాలి. త్వరగా రా. ఆహా, కొత్తిమీర వాసన చూసా బ్రహ్మాండంగా. పెద్దవరే నాతో పెట్టుకోకరే. ఏంట్రా ఎరుస్తుంది? కొన్ని రోజులు నువ్వు ఇప్పుడు తెచ్చావా? ఇక కొన్ని రోజులు ప్రెసిడెంట్ కదా నువ్వు చేస్తున్నావు. అవును కదా, కొన్ని రోజులు నువ్వు అమ్మగోళ్ళకి చెప్పు. ఇప్పుడు మన పక్కన ఉంది కదా, అవును పక్కలు సేమ్ ఇలాగే డిఎన్ఏకి ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక ఆయన, దొంగల నిర్మూలన అసోసియేషన్ కి. అయితే ఆయన పేరు అయితే వెంకట సుబ్బారావు ఏదో ఉంటది. ఆయన సేమ్ ఇలాగే రాత్రి దొంగలు వచ్చారు రెండింటికి. మరి ప్రెసిడెంట్ కదా, ఈ నెల కుంపు చేయాలి కదా, ఈ నెల్లి ఊహే అన్నాడంట, వాళ్ళేమో ఏహే అన్నారంట. అంతే మెడిట్ అంట, కాళ్ళట్ అంట, చేతులు వంకలు అయిపోయినాయి అంట. అసలు అంబులెన్స్ వేసి హాస్పిటల్ తీసుకెళ్తా కూడా మనోడు ఉండలేదంట. అలా చేసినాడు పాప దొంగలు. మరి ఆయన ప్రెసిడెంట్, నువ్వు ప్రెసిడెంట్. ఆడికి ఓన్లీ కరాటే వచ్చు, మన కుంఫు కరాటే కూడా వచ్చు. ఆడికి రెండు వచ్చు, అయినా సరే మెడ తిప్పేశారంట. అది కోడి తిప్పినట్టు ఇక్కడ కోడి ఉంటది. అందుకని నువ్వు పని చేస్తే దానికి సౌలభ్యం ఉంది. ఏంటది? ఇప్పుడు మన ప్రెసిడెంట్ మానేసి వైస్ ప్రెసిడెంట్ చేసే వరకు ఏదో ఒకటి చేయొచ్చు, కూడా ఉండదు. ఓహో, ఆ ప్రెసిడెంట్ కంటే ఆడ తల తిప్పేశారు కాబట్టి, మెడ తిప్పేశారు కాబట్టి మనం వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతే సేఫ్ అంటావు. అంతే. ఓకే, అక్కడ ఏం చేయాలి వైస్ ప్రెసిడెంట్ అయితే? తర్వాత చెప్తాను. ఓకే, ముందైతే ఆ మొత్తం ఇగో నువ్వు తీసుకొచ్చిన మసాలా పొడి కొంచెం వేస్తాను. పేస్ట్ కూడా వేస్తాను. ఉప్పు అబ్బాయి 2 స్పూన్లు. కలిపేసి మూత పెట్టి మంట చిన్నది పెట్టు.
10-15 నిమిషాలు అలా ఉంచామనుకో, కొత్తిమీర కోడి చారు రెడీ అయిపోద్ది. మనం ఏం చేద్దాం, ఇంకో వంటకి వెళ్ళిపోతాం. ఇంకొకటి చేద్దామా? ఓకే. మరి వైస్ ప్రెసిడెంట్లు ఏముంటాయి? ఆలోచిద్దాం, ఏముంటాయని వైస్ ప్రెసిడెంట్ పెద్ద పని ఉండదా? ఏముండదా? ప్రెసిడెంట్ అయితేనే బాధ్యత ఎక్కువ. ప్రెసిడెంట్ అనుకో గడియారం బ్యాచ్ అని, బ్లేడ్ బ్యాచ్ అవి ఉంటాయి కదా. కానీ వైస్ ప్రెసిడెంట్ కి ఏమో బ్లేడ్ బ్యాచ్, గడ్డం బ్యాచ్ ఇవన్నీ ఉంటాయి కదా. గుడ్డు బ్యాచ్ ఏముండదు. అబ్బో. అంతే. ఇంకో వంటకి వెళ్ళిపోతాం. ఏమని చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు బాబాయ్ హోటల్ చేయబోయే మరో వంట ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఏజ్ లో అసలు మామూలుగా నువ్వు చెప్పరా? నేనేం చెప్పలే, చెప్తున్నా నీకోసమే కదా. ఇప్పుడు పంచి కట్టుకున్నప్పుడే పంచి చెప్తున్నావంటే అసలు ప్యాంట్ వేసుకున్నప్పుడు అసలు ఏం చేసావని చెప్పి చిన్న డౌట్ వచ్చింది అంతే. పంచి ఏంటంటే ఏదో ఉత్తి కోసం కట్టుకుంటాం, ప్యాంట్ ఇంకా అస్తమానం వేసుకుంటాం. ఇప్పుడు బాబాయ్ హోటల్ చేయబోయే వంట ఏంటంటే ఉల్లిపాయ. వద్దు చెప్పు, ఈసారి నువ్వు అడ్డు కావాలంటే చూసుకో. కాదు అడ్డు కాదు, నాకు వచ్చేద్దాం మరి మూడు. ఇప్పుడు బాబాయ్ హోటల్ చేయబోయే మరో వంట ఏంటంటే ఉల్లిపాయ మటన్ లివర్ వేపుడు. ఇదేంటి పెట్టమన్నానా? సామాన్లు అక్కడ గాడ్ అది, నీకు గాడ్ అది. ఘాట్ ఏంట్రా? వైస్ ప్రెసిడెంట్ గాడ్ ఇచ్చారు. నీకు వేస్తాను ఘాటు. పాలలో నీళ్లు కలిపేసి అందులో మటన్ లివర్ ముక్కలు వేసి, ఈ మటన్ లివర్ కున్న పట్టి మలినం అంతా పోద్దన్నమాట. పాలక శక్తి ఉందా? అంత గుణం ఉంది. పొయ్యి వెలిగిస్తే చిన్న మంట పెట్టు. ఇదిగో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేపి దీంట్లో తీసుకో. మొత్తం అంతా దీంట్లో వేసి ఒక 6 గరిటెలు నూనె వేయి. ఇందులో పర్లేదు. ఇక పచ్చిమిర్చి సాల్ట్ కూడా వేయాలి. ఇక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ మటన్ లివర్ వేపుడు కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేసి తర్వాత ఉప్పు వేయమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. పాలు నీళ్లు కలిపిన దాంట్లో వేసిన లివరు శుద్ధి అయిపోయింది, మళ్ళీ ఏమీ లేకుండా ఉన్నటువంటి మటన్ లివరు పొడి చేసి తీసుకురా. ఓకే వెళ్ళు, త్వరగా రా. అది కుదరదు రే, ఇలా పెట్టాలి. ఏంట్రా అది వెళ్ళిపోయింది? ఈ పక్కన ఉన్నాడు కదా మోతి, ఏదో పక్కన ఉంటాడు కానీ ఒక్కొక్కడు గుర్తొస్తుంటాడు. ఒక్కొక్కడు కాదు, కత్తులతోటి రంపాలతోటి చంపేవారు కాదు, కరాటే స్ట్రోక్ ఒక్కటి ఇస్తే అంతే. అదే చెప్పబోతున్నా. ఈ పక్కన ఊరు మన ఉంది కదా, సేమ్ ఇదే డిఎన్ఏకే వైస్ ప్రెసిడెంట్ గా చేయడంట. రాత్రి 4 గంటలకి తెల్లజాముని
దొంగలు వచ్చి టీకాలకి గిలిసేయారంట వైస్ ప్రెసిడెంట్. హలో మన అలా కదలే, కరాటే ప్లస్ కుంఫు రెండు ఉన్నాయి మన. ఏదైనా సరే అది ఇంకా ఇంకో బ్లాక్ బెల్ట్ అంట, ఏమో వైస్ ప్రెసిడెంట్ సరే. అయితే తీయారంట ఏ కాలకి ఈ కీలు. అదే ఇప్పుడు ఏం చేస్తామంటే మూసుకుని మూత పెట్టి పోయి ఆరిపోయి చాలు. పోయి ఆరిపోయి పాత్రలో మనం కింద బట్ట పెట్టి కాలుతుంది. కాదు చూసా, కొత్తిమీర ఉంది చూడు అక్కడ, కొత్తిమీర. ఓకే, దాని మీద కూడా పైన కొత్తిమీర చల్లు. రెండు వంటలు రెడీ. కొత్తిమీర కోడిచారు ఎలా తయారు చేసాం? కొత్తిమీర కోడిచారు ఎలా తయారు చేసామంటే, ముందుగా దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి చికెన్ ఎముకల ముక్కలు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, కొన్ని నీళ్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, కొత్తిమీర కాడలు, చింతపండు పులుసు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. మూకుల్లో మిరియాలు, ధనియాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత మరుగుతున్న చారులో మనం చేసుకున్న పొడి, కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి ఒకసారి కలిపి చిన్న మంటలో 10 నుంచి 15 నిమిషాలు మరిగించుకొని ఒక గిన్నెలో తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కొత్తిమీర కోడి చారు రెడీ. ఉల్లిపాయ మటన్ లివర్ వేపుడు అది ఎలా తయారు చేసాం? ఉల్లిపాయ మటన్ లివర్ వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులోనే పాలలో నానబెట్టుకున్న లివర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం చేసుకున్న మసాలా పొడి వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఉల్లిపాయ మటన్ లివర్ వేపుడు రెడీ. నీకు ఫ్రై చేస్తా. కొత్తిమీర కోడిచారు. నేను మించింది లేదు ఇంకా. ఔషధమేనా? చాలా బాగుంది. అవునా? తెలిసిపోతుంది. నేను ఉల్లిపాయ మటన్ లివర్ వేపుడు. అబ్బా ఎలా ఉంది? అబ్బాయి ఇది మామూలు కాదు, అదిరిపోద్ది. ఎలా ఉంది? లివర్లో ఉందా? చాలా బాగుంది. చాలా బాగుంది. దీని పరిస్థితి ఏంటి? నువ్వేమన్నావు ప్రెసిడెంట్ అయితే అని ఏమన్నా చేసేసాడు. అవును, మెడ తిప్పేశారు. పోనీ వైస్ ప్రెసిడెంట్ అంటే ఆడనేహంగా కాలు చేసి తిప్పేశారు. పోనీ నాకు ఇంక ఏ ట్రెజరర్ ఏమన్నా అంతే. ఇంకా నేను కూడా అదే అందాం అనుకున్నాను బాబాయ్. ట్రెజర్ అయితే
ఏ కూడా ఉండదు. ఎందుకంటే నీ దగ్గర అలా క్యాష్ ఉండదు. ట్రెజర్ అంటే క్యాషియర్ కదా, నీకు అలా క్యాష్ ఎవరు, నువ్వు ఇంకోటి క్యాష్ ఇవ్వకలేదు. సో దొంగలు కూడా నీ మీదకి రారు, నువ్వు దొంగల మీదకి వెళ్ళకలేదు. అంతే కదా, నువ్వే అన్నావు కదా క్యాషియర్ అంటే క్యాష్ ఇయ్యరు అని. అది ఏదో దూగ్గా చెప్పండి రా బాబాయ్. ఇదిగో పంచాయతీలు తెలిసిపోయినట్టుంది. పంచాయతీ నుంచి ఇదిగో మెసేజ్ వచ్చింది. ఇందు మూలంగా గ్రామ ప్రజానీకానికి 50 మందికి తెలియజేయండి ఏమనగా, సో ట్రెజరర్ గా బాబాయిని నియమించడం జరిగింది. ప్రెసిడెంట్ గా ఆజానుబావుడు, అందగాడు, బాహుబలి, వీరుడు, సూర్యుడు, దానవీర కర్ణుడు, బాహుబలి అంటే బాబాయ్ హోటల్ని సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్నా అబ్బాయిని నియమించడం జరిగింది. బాబాయ్ నన్ను నియమించేసారంటే అయ్యో బాబోయ్, ఎంత ప్లాన్ వేసేవరా. ఎవడన్నాను వెన్నుపోటు అంటే వెనక నుంచి ఉడుకుతాడు, నువ్వు వేగంగా నా ఎదురుగా ఉండి పొడిచావు కదరా.